బీజేపీ ఎలక్షన్స్ కర్ణాటకలో అవుతున్నాయి. ఆ విన్యాసాలని మనం చూశాం. ఒక నాయకుడు, బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నాడు, 2019లో తెలుగుదేశం పార్టీ ఫినిష్ అయిపోయింది, ఇంకో పక్క మనకు చుక్కలు చూపిస్తామని మాట్లాడారు. 15వ తారీఖు పైన మనకు చుక్కలు చూపిస్తామని, ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికే పరిస్థితికి వచ్చారంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న ఆ విషయంలో వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవ్వరూ తెలుగుదేశం పార్టీని ఏమీ చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. 3 మీటింగ్లో మీరు చెప్పారు, అన్యాయం జరిగింది, నేను కరెక్ట్ చేస్తాను, అన్ని విధాలు అండగా ఉంటాను, సహకరిస్తానని. ఢిల్లీ కంటే బ్రహ్మాండమైన రాజధాని కడతామని, ఢిల్లీ కూడా చిన్నపోయేట్టుగా చేస్తామని చెప్పి పటేల్ విగ్రహానికి 2,500 కోట్లు ఇచ్చి మనకిచ్చింది 1,500 కోట్ల రూపాయలు. నిన్న మొన్న చూస్తే కొత్త ఒకటి తీసుకొచ్చారు. మళ్ళీ దాన్ని చూస్తే పాపులేషన్ 15వ ఆర్థిక సంఘంలో జనాభా తీసుకొచ్చారు. అది ఇంకా ప్రమాదకరం. జనాభా తీసుకొస్తే మనం జనాభా నియంత్రణ చేశాం, ఫ్యామిలీ ప్లానింగ్కి వెళ్ళాం, చాలా ప్రోగ్రెసివ్ స్టేట్స్కి వెళ్ళాయి. అంటే దీనిపైన మీరు డబ్బులు ఇచ్చేటప్పుడు అన్ని పనులు కూడా దీనికి లింక్ చేసి మనం ఇంకా వచ్చే నిధులు కూడా కట్ చేసే పరిస్థితికి వస్తారు. అంటే ఇది మన తప్ప అని నేను అడుగుతున్నా. రేపు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్లో కూడా ఇది పెడితే దానివల్ల పార్లమెంట్, అసెంబ్లీ సీట్లు కూడా తగ్గిపోతాయి. రేపు రాబోయే రోజుల్లో జనాభా ప్రాతిపదికనైతే తీవ్రమైన నష్టం మన రాష్ట్రానికి జరుగుతుంది, అన్ని రాష్ట్రాలు జరుగుతాయి. మనం మొన్ననే దెబ్బతిన్నాం విభజన వల్ల. ఇప్పుడు మళ్ళా జనాభా వల్ల 15వ ఆర్థిక సంఘంలో దెబ్బతింటే మనం చేయని తప్పుకి మన హక్కుల్ని మనం పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది.